నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ నెంబర్. నేను సాయి. రైట్, ఈరోజు క్వశ్చన్ నెంబర్ కార్యక్రమంలో భాగంగా ఇకపై రోజు ఇంజెక్షన్ తీసుకునే అవసరం లేదు, వారానికి ఒక రోజు ఇంజెక్షన్ తీసుకుంటే చాలు. ఇంతకీ ఎవరి కోసం అనుకుంటున్నారా? మధుమేహంతో బాధపడే రోగులు ఇకపై ప్రతిరోజు ఇంజెక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక బేసల్ ఇన్సులిన్ను భారత్లోకి అందుబాటులోకి తీసుకొచ్చేశారు. ఇక డెన్మార్క్ చెందినటువంటి నోవో నార్డిస్క్ అనే సంస్థ అవిక్లీ పేరుతో కొత్త ఇన్సులిన్ను కూడా విడుదల చేసింది. టైప్ 1, టైప్ 2 మధుమేహంతో బాధపడే రోగులకు ఇది ఉపయోగపడుతుంది. ఇక సాధారణంగా ఇన్సులిన్ తీసుకునే రోగులు రోజు ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే కొత్తగా వచ్చినటువంటి అవిక్లీతో వారానికి ఒక్కసారి మాత్రమే ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఇక దేశంలో దాదాపు 10 కోట్లకు మందికి పైగా బాధితులు మధుమేహంతో బాధపడతా ఉన్నారు. ఇందులో భాగంగా చాలామంది ప్రతిరోజు కూడా ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే సామర్థ్యంలో ఇది రోజు తీసుకునే ఇన్సులిన్తో పోలిస్తే కనుక మెరుగైన ఫలితాలు ఇచ్చినట్టుగా క్లినికల్ పరీక్షల్లో కూడా తేలిందంటూ నోవో నార్డిస్క్ సంస్థ వెల్లడించింది. ఇక మధుమేహ చికిత్సలో భాగంగా ఈ కొత్త ఇంజెక్షన్ గేమ్ చేంజర్గా మారనుందా? రోగులకు ఇది నిజంగానే వరమా? వారానికి ఒకసారి తీసుకునే ఇంజెక్షన్స్తోనే షుగర్ నియంత్రణలో ఉంటుందా? వైద్య నిపుణుల ఏమంటున్నారు? దీనికి సంబంధించి కూడా దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయా అన్న దానిపై కూడా ఇప్పుడు మనం క్వశ్చన్ అవర్లో చర్చిద్దాం. రైట్, ఈ క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ డాక్టర్ సంబంధించి కూడా సుమన గారు ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి కూడా జయరాం గారు కూడా అందుబాటులోకి వస్తున్నారు. ప్రముఖ డాక్టర్లు ఇద్దరు కూడా. రైట్, ఇకపై రోజు ఇంజెక్షన్ తీసుకునే అవసరం లేదు, వారానికి ఒక రోజు ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఇంతకీ ఎవరి కోసం అనుకుంటున్నారా? మధుమేహంతో బాధపడే రోగులు ఇకపై ప్రతిరోజు ఇంజెక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక బేసల్ ఇన్సులిన్ను భారత్లోకి అందుబాటులోకి తీసుకొచ్చేశారు. డెన్మార్క్ చెందినటువంటి నోవో నార్డిస్క్ అనే సంస్థ అవిక్లీ పేరుతో కూడా కొత్త ఇన్సులిన్ను కూడా విడుదల చేసింది. టైప్ 1, టైప్ 2 మధుమేహంతో బాధపడే రోగులకు ఇది ఉపయోగపడుతుందన్నమాట. సాధారణంగా ఇన్సులిన్ తీసుకునే రోగులు రోజు ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తోంది. అయితే కొత్తగా వచ్చినటువంటి అవిక్లీతో వారానికి ఒక్కసారి ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఇక దేశంలో దాదాపు 10 కోట్లకు మందికి పైగా బాధితులు మధుమేహంతో బాధపడతా ఉన్నారు. ఇందులో చాలామంది ప్రతిరోజు కూడా ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే సామర్థ్యంలో ఇది రోజు తీసుకునే ఇన్సులిన్తో పోలిస్తే కనుక మెరుగైన ఫలితాలు ఇచ్చినట్టుగా క్లినికల్ పరీక్షల్లో తేలిందంటూ నోవో నార్డిస్క్ సంస్థ వెల్లడించింది. మధుమేహ చికిత్సలో భాగంగా ఈ కొత్త ఇంజెక్షన్ గేమ్ చేంజర్గా మారనుందా? రోగులకు ఇది నిజంగానే వరమా? వారానికి ఒకసారి తీసుకుంటే కనుక ఇంజెక్షన్తోనే షుగర్ నియంత్రణలోనే ఉంటుందా? ఇక వైద్య నిపుణులు ఏమంటున్నారు? ఇక దుష్ప్రభావాలు ఏమంటున్నాయా అన్న దానిపై కూడా మనం ఈరోజు చర్చిద్దాం. రైట్, క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో భాగంగా మధుమేహానికి సంబంధించినటువంటి ఈ ఇన్సిడెన్స్ ఏదైతే భారతదేశంలోకి వచ్చిందో, రైట్, ఇది దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? సో షుగర్ వ్యాధిగ్రస్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి ప్రముఖ వైద్య నిపుణులైనటువంటి సుమన గారు సిద్ధంగా ఉన్నారు. సుమన గారు నమస్కారం, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. యా మేడం, హౌ ఆర్ యూ? యా గ్రేట్ అండి, హౌ అబౌట్ యూ? యాస్ వెల్ గోయింగ్ ఆన్. రైట్ సుమన గారు, సో చాలా రోజులుగా మధుమేహంలో బాధపడుతున్నటువంటి వారికి అసలు ఇన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నా కూడా షుగర్ కంట్రోల్ కాదు. చాలా మటుకు ఇన్సులిన్స్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా మందికి వస్తూ ఉంటాయి. సో భారత్లోకి వచ్చినటువంటి ఈ యొక్క ఇన్సులిన్స్ ఏదైతే ఉందో దానివల్ల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? కొత్తగా రిలీజ్ అయిన జులై 2026 అంటే ఈ మంత్ లోనే రిలీజ్ అయిన ఎవిక్లీ అనే ఇంజెక్షన్స్ నోవో నార్డిస్క్ వాళ్ళు రిలీజ్ చేశారు. అయితే ఈ ఇంజెక్షన్స్ ఏంటి అంటే డైలీ ఇంజెక్షన్స్ కాకుండా వీక్లీ ఇంజెక్షన్స్ తీసుకోవటం అనేది ఒక బెటర్ అండ్ బెస్ట్ అడ్వాంటేజ్ అన్నమాట. అయితే ఇవి టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, మధుమేహం ఉన్న వాళ్ళకి ఈ ఇంజెక్షన్స్ చాలా ఉపయోగపడతాయి. ఇవి ఇండియాలో, భారత్ లో టైప్ 1, టైప్ 2 కి అప్రూవల్ పొందినాయి. వెరాజ్ ఇన్ యుఎస్ఏ లో FDA అప్రూవల్ టైప్ 2 డయాబెటీస్ మాత్రమే అప్రూవల్ అయింది. సో ఈ ఎవిక్లీ ఇంజెక్షన్స్ అనేవి ఒక బెస్ట్ ఇన్నోవేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే మధుమేహం ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా డైలీ ఇంజెక్షన్స్ తీసుకోవడం అంటే సంవత్సరానికి 365 ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటది. అలా కాకుండా 52 ఇంజెక్షన్స్ అంటే వీక్లీ 1 ఇంజెక్షన్ తీసుకుంటే వాళ్ళకి బ్లడ్ లో బేసల్ ఇన్సులిన్ లెవెల్స్ వల్ల హైపోగ్లైసిమియా అనేది, అంటే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి అన్నమాట. అయితే వీటిని ఏంటంటే ఈ మాలిక్యూల్ అనేది హ్యూమన్ ఇన్సులినే, బట్ అనలాగ్ కొన్ని అమైనో యాసిడ్స్, బేస్ యూనిట్స్ మాడిఫై చేసి వీటిని సింథసైజ్ చేశారు. నార్మల్ ఇన్సులిన్ లాగానే ఈ ఇన్సులిన్ ని కూడా సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ ద్వారా తీసుకోవచ్చు.
వారానికి ఒకటి తీసుకోవచ్చు. అయితే వీటి హాఫ్ లైఫ్ ఎట్లా ఉంటదంటే 196 అవర్స్ వాటి హాఫ్ లైఫ్ అన్నమాట. సో 8 రోజుల పాటు బాడీలో ఈ వీక్లీ ఇంజెక్షన్ అనేది పనిచేస్తుంది. అండ్ ఈ బేసల్ ఇన్సులిన్ లెవెల్స్ ఇవన్నీ కూడా చాలా బాగా స్టడీ చేశారు ఫేజ్ 3 ట్రయల్స్ లో అదంతా. బట్ ఎక్కువ డోస్ ఒకటేసారి ఇస్తున్నాం కాబట్టి హైపోగ్లైసీమియా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఈ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ప్రముఖంగా ఏంటి అంటే అడ్వాన్స్డ్ టైప్ 2 డిసీజెస్ కానీ ఆర్ టైప్ 1 డిసీజెస్ కి కానీ రొటీన్ డైలీ తీసుకునే ఇంజెక్షన్స్ కూడా అవసరం అవ్వచ్చు. కాబట్టి కంపల్సరీ నిపుణులను సంప్రదించిన తర్వాతనే ఈ ఇంజెక్షన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఇంజెక్షన్స్ ఓన్లీ టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకు మాత్రమే ఇప్పుడు అడ్వైస్ చేస్తున్నాం అన్నమాట. అవి వెయిట్ లాస్ కోసం మాత్రం ఈ ఇంజెక్షన్స్ పనిచేయవు. సో ఇవి హై డోస్ ఇంజెక్షన్స్ వల్ల మీరు జాగ్రత్తగా వారానికి ఒకసారి ఇంజెక్షన్ నిపుణుల పర్యవేక్షణలో తీసుకుంటే షుగర్ లెవెల్స్ అనేవి బెస్ట్ గా కంట్రోల్ అవుతాయి. రైట్. వైద్యపరంగా ఇంజెక్షన్ ఎంతవరకు సేఫ్ అనుకోవచ్చు, అండ్ ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ తర్వాత ఈ యొక్క అవిక్లీకి సంబంధించినటువంటి ఇన్సులిన్ ఏదైతే ఉందో అది అందుబాటులోకి వచ్చిందంటారు? ఇవి ఫేజ్ 3 ట్రయల్స్ వరకు చేశారు. అయితే ఈ ట్రయల్స్ చేయటం వల్ల ఈ షుగర్ లెవెల్స్ ని, ఈ బేసల్ లెవెల్స్ ని నార్మల్ ప్రీవియస్ గా ఉన్న ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తో కంపేర్ చేసి చూస్తే ఈ బేసల్ ఇన్సులిన్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అయినాయి. ఆ ప్రీవియస్ ఇంజెక్షన్స్ రోజు తీసుకునే ఇంజెక్షన్స్ కి ఎలా ఉన్నాయో ఈ వీక్లీ ఇంజెక్షన్స్ వల్ల కూడా ఆ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అయినాయి అన్నమాట. సో ద ఎఫికసీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఇస్ సిమిలర్ యాజ్ ప్రీవియస్ ఇంజెక్షన్స్. బట్ వాట్ హ్యాపెండ్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ డోసింగ్ ఇస్ రెడ్యూస్డ్. అంటే రోజు తీసుకునే వాటికన్నా వీక్లీ వన్స్ తీసుకోవచ్చు. ఆ అడ్వాంటేజ్ అనేది మనకు ఉంది. కానీ హై డోస్ ఇంజెక్షన్ కదా, అయితే ఈ హై డోస్ ఇంజెక్షన్ వల్ల ఏంటి అంటే ఇట్ ఈస్ అ డిపాట్ ఇంజెక్షన్. ఆల్బమిన్ ని బైండ్ చేసి ఆ ఇంజెక్షన్ లో ఉన్న కాంపోనెంట్ అనేది స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అట్లా స్లోగా రిలీజ్ అవ్వడం వల్ల వారం రోజుల పాటు ఈ ఇంజెక్షన్ అనేది పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఒక బెటర్ అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఇవి ఫేజ్ 3 ట్రయల్స్ అయిన తర్వాతనే FDA అప్రూవల్ అయింది అండ్ ఆల్సో ఇండియా మార్కెట్ లోకి రిలీజ్ అయింది. అయితే ఇండియాలో ఇంకా బెటర్ అడ్వాంటేజ్, ఇట్ కెన్ ఆల్సో బి యూస్డ్ ఇన్ టైప్ 1 డయాబెటీస్ అలాంగ్ విత్ టైప్ 2 డయాబెటీస్, whereas in United States it is only useful for the type 2 diabetes. FDA is not approved yet for the type 1 diabetes. ఓకే. హైపోగ్లైసిమియా సంబంధించినటువంటి అంశంలో చూసుకుంటే కనుక షుగర్ ఒక్కసారిగా పడిపోవడం, దీనివల్ల కూడా ఈ ప్రమాదంలో ఈ ఒకవేళ అవిక్లీ ఇన్సులిన్స్ వాడితే కనుక వాటికి సంబంధించి కూడా ఆ రోగ నివారణ తగ్గుతుంది అనుకోవచ్చా? అంటే యూజువల్ గా వీటితోని రోగ నిరోధక శక్తి అనేది డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్, షుగర్ ఎప్పుడైతే కంట్రోల్ లో ఉంటుందో అప్పుడు రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ ఆల్సో విల్ బి గుడ్. సో వాట్ హ్యాపెండ్ ఇస్ ఇట్ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద ఇమ్యూనిటీ టు రెడ్యూస్ ద లెవెల్స్. రెడ్యూస్ అవ్వడానికి ఏమి ఈ ఇంజెక్షన్ తీసుకుంటే ఇమ్యూనిటీ రెడ్యూస్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి అని అనుకోవడానికి కాదు. ఈ ఇంజెక్షన్ వల్ల షుగర్స్ ఎప్పుడైతే కంట్రోల్ ఉంటాయో అప్పుడు ఇమ్యూనిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. రైట్. మొత్తం మీద మేడం ఇప్పుడు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది? సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఉంటాయా దీనికి సంబంధించి ఇన్సులిన్స్కి? దీంతోని ఒక 2 సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వన్ వచ్చేసేసి ఏంటి అంటే ఆ ఇంజెక్షన్ సైడ్ దగ్గర ఇన్ఫెక్షన్, ర్యాషెస్ కానీ అట్లా వచ్చే ఛాన్స్ ఒకటి ఉంటుంది. అండ్ సెకండ్ హై డోస్ వల్ల వచ్చే మైట్ బి హై డోస్ అయి ఉండొచ్చు, ఆర్ ఆ ఇంజెక్టింగ్ ఎసెప్టిక్ ప్రికాషన్స్, ఆ ఇంజెక్షన్స్ ఎసెప్టిక్ ప్రికాషన్స్ లో యూస్ చేయటం వల్ల కూడా అయి ఉండొచ్చు. అండ్ సెకండ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి హై డోస్ ఆఫ్ ఇంజెక్షన్. సో there is a possibility of hypoglycemia. సో ఇది డిపాట్ ఇంజెక్షన్ స్లోగా రిలీజ్ అవుతుంది. హైపోగ్లైసిమియా కాన్సన్ట్రేషన్ అంటే హైపోగ్లైసిమియా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగానే ఉంటాయి. బికాస్ డిపాట్ ఇంజెక్షన్స్ లో ఒక డోస్ ఒకటేసారి ఇంజెక్ట్ చేసినా కూడా ఒకటేసారి బ్లడ్ లోకి రిలీజ్ అవ్వదు.
ఓకే. అది స్లోగా కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతూ ఉంటది. అట్లా రిలీజ్ అవుతున్నప్పుడు హైపోగ్లైసిమియా వచ్చే ఛాన్సెస్ తక్కువగానే ఉంటాయి. బట్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ హైపోగ్లైసిమియా ఇన్ ద డయాబెటిస్. సో అందుకోసమనే నిపుణుల పర్యవేక్షణలో కంపల్సరీ ఆ ఇంజెక్షన్స్ తీసుకొని మానిటరింగ్ చేసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ అన్ గుడ్ ఇన్నోవేషన్ విచ్ విల్ హెల్ప్ మోర్ పాపులేషన్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ ఆల్సో. ఓకే. రైట్. దీనికి సంబంధించి మేడం ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే చిన్నపిల్లలకు కానివ్వండి, గర్భిణీలకు కానివ్వండి, ఆహ్, ఎక్కువగా ఈ షుగర్ వ్యాధిన పడుతున్నటువంటి వారుగా గుర్తిస్తున్నారు. సో పిల్లలు కానీ, గర్భిణీలు కానీ, వృద్ధులు కానీ ఈ ఇన్సులిన్ తీసుకోవచ్చా? తీసుకుంటే ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ఈ ఇన్సులిన్ అనేది గర్భిణీ వాళ్ళకి, ప్రెగ్నెన్సీ వాళ్ళకి తీసుకోవటానికి ఇంకా ట్రయల్స్ అవ్వలేదు. ఓకే. సో ఇట్ ఈస్ అండర్ ట్రయల్స్. సో ప్రెగ్నెన్సీ వాళ్ళకి మాత్రం ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్ ని తీసుకో తీసుకోకూడదు. హ్మ్. అండ్ చిన్న పిల్లలకి కూడా ఇట్ ఈస్ ట్రయల్ ఇస్ నాట్ అప్రూవ్డ్ అన్నమాట. ఓల్డ్ ఏజ్ వాళ్ళు అంటే టైప్ 2 డయాబెటీస్ ఉండి 60 ఇయర్స్ వరకు వితౌట్ ఎనీ మార్బిడ్ కండిషన్స్ ఇట్ ఈస్ అడ్వైజబుల్. బట్ ఇట్ ఈస్ నాట్ yet కంప్లీట్లీ అప్రూవ్డ్, ఆర్ ట్రయల్స్ ఆర్ నాట్ yet కంప్లీట్లీ ఆఫ్టర్ 60 ఇయర్స్ కి ఇంకా నిర్ధారణ అవ్వలేదు. సో బిఫోర్ 60 ఇయర్స్ టైప్ 1 టైప్ 2 వాళ్ళు కంపల్సరీ తీసుకోవచ్చు. రైట్. సోషల్ మీడియాలో వస్తున్న విధంగా చూసుకున్నట్టయితే రోజు ఇన్సులిన్స్ అవసరం లేదు, ఇంజెక్షన్ అవసరం లేదు, పూర్తిగా ఫ్రీగా అనే ప్రచారాన్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? మేడం, వినపడిందా నేను అడిగింది? చెప్పండి. ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్పండి. వస్తున్నటువంటి వార్తల్లో చూస్తే కనుక ఈ ఇన్సులిన్ అనేది ఖచ్చితంగా ఫ్రీగా అందుబాటులోకి వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం? సో దీని ధర ఎంతవరకు ఉండొచ్చు? సో సామాన్యుడికి అందుబాటులో ఉండొచ్చా? ఇప్పుడు ఒక యూనిట్ కి 700, దీంట్లో ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్ ఒక డోసు 700 యూనిట్స్ వరకు ఉంటుంది. ఓకే. ఆ 700 యూనిట్స్ లో ఐ థింక్ ఇట్ ఈస్ లెసర్ దాన్ ద రెగ్యులర్ ఇన్సులిన్. ఓకే. రెగ్యులర్ ఇన్సులిన్ తో కంపేర్ చేస్తే ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్ అనేది మనకి ఎకనామికల్లీ బడ్జెట్ లో అవైలబుల్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ నాట్ వెరీ కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అని చెప్పలేము. బట్ ద నార్మల్ పీపుల్ అంతా ఎఫోర్డ్ చేయగలుగుతారు. రైట్. కొత్త చికిత్స వచ్చిందని చెప్పేసి పాత ఇన్సులిన్ పద్ధతిని కూడా మారిస్తే కనుక ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఇది పాత ఇన్సులిన్ కి సబ్స్టిట్యూట్ కాదు. ఇట్ ఓకే. ఈస్ నాట్ ఎ కాంపిటీటర్ ఆల్సో. ఇట్ ఈస్ అన్ అడ్జంక్ట్ అన్నమాట. అంటే పాత ఇన్సులిన్స్ ఉంటాయి కదండి, పాత ఇన్సులిన్స్ అనేవి అడ్వాన్స్ టైప్ 2 డిసీజెస్ వాళ్ళకి, టైప్ 1 డిసీజెస్ వాళ్ళకి డైలీ డోసెస్ అవసరం రావచ్చు. వాటితో పాటు ఈ ఇంజెక్షన్స్ వీక్లీ వన్స్ చేస్తే ఆ రెగ్యులర్ ఇంజెక్షన్స్ ఇన్సులిన్ డోసెస్ అనేవి డిక్రీజ్ అవ్వచ్చు. ఓకే. వారానికి ఒకసారి ఇంజెక్షన్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా 7 వారాల్లో లేదా 7 రోజుల్లో సంబంధించి కూడా ఈ షుగర్ వ్యాధి నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందంటారా? స్టడీస్ ఏం చెప్తున్నాయి అని అంటే, ఈ ఇంజెక్షన్ వారానికి ఒకసారి తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్ అయ్యి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటున్నాయి అని స్టడీస్ చెప్తున్నాయండి. ఓకే. రైట్. మేడం, ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య ఒక వారానికి ఇన్సులిన్స్ కనుక మిస్ అయితే కనుక షుగర్ వ్యాధి అనేది పెరుగుతూ ఉంటుంది, కౌంట్ పెరుగుతూ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో అవిక్లీ ఒక ఈ ఇన్సులిన్ తీసుకుంటే కనుక ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? సో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అంత రెగ్యులర్గా వాడే ఇన్సులిన్స్ కంటే ఇది జస్ట్ వారానికి ఒకసారి వాడితే బాగుంటుందని చెప్పేసి అనుకోవచ్చు, లేకపోతే పాత పద్ధతిలోనే వెళ్తే బాగుంటుందంటారా? కంబైన్ థెరపీ ఎప్పుడు బెస్ట్ అండి. ఎందుకంటే ఇన్నోవేషన్ వచ్చింది హ్యుమానిటీకి బెటర్ చేద్దామని, బెస్ట్ చేద్దామని. సో రెగ్యులర్ ఇన్సులిన్స్ తో పాటు అడ్వాన్స్డ్ ఇప్పుడు వచ్చిన వీక్లీ వన్స్ ఇంజెక్షన్స్ చేయటం వల్ల ఏంటి అంటే నంబర్ ఆఫ్ ప్రిక్స్ అనేవి తగ్గుతాయి అండ్ ఆ డోసేజెస్ అనేవి మోడరేట్ గా ఉంటాయి అండ్ షుగర్స్ మానిటరింగ్ అనేది ఈజీగా ఉంటుంది అని దిస్ ఇస్ అ వ్యూ అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇవి వెయిట్ లాస్ కి మాత్రం పనిచేయవు. లైక్ మోంజారో, సోమాగ్లూటైడ్ ఆ ఇంజెక్షన్స్ లాగా వెయిట్ లాస్ కి, పీసీఓఎస్ కి, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కి పనిచేయవు. ఓన్లీ దిస్ ఎవిక్లీ ఇంజెక్షన్స్ ఆర్ ఫర్ డయాబెటిస్. రైట్. చివరిగా మేడం, మధుమేహ రోగులు అంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు మీరు చెప్పాలనుకున్నటువంటి సూచనలు ఏంటి? సో ఈ ఇన్సులిన్స్ అవిక్లీ ఇన్సులిన్స్ ద్వారా వారికి మీరు ఏమైనా అవేర్నెస్ కల్పించాలనుకుంటున్నారా?
నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే డయాబెటీస్ అనేది ఇప్పుడు డైలీ ఐ మీన్ ఇట్స్ అ కామన్ డిజీజ్ గ్లోబలీ. సో డెఫినెట్ గా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండ్ ఆల్సో నిపుణుల పర్యవేక్షణలో ఈ డయాబెటిక్ నిపుణుల ద్వారా డెఫినెట్ గా ఈ డయాబెటీస్ కంట్రోల్ అనేది ఈ కొత్త టెక్నాలజీ ఇంజెక్షన్స్ కానీ ఆర్ టాబ్లెట్స్ కానీ తీసుకోవడం తీసుకోవడం వల్ల డయాబెటీస్ షుగర్ ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటుందో దేహంలో ఉన్న ఆర్గన్స్ అన్ని కూడా సరిగ్గా పనిచేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. రైట్, మొత్తం మీద అయితే అవీక్లీ ఈ యొక్క ఇన్సులిన్ ద్వారా కూడా సామాన్యుడికి అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా కూడా గర్భిణీలకు సంబంధించి కూడా ఇంకా క్లినికల్ ట్రయల్స్ రన్లో ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా వారు క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారు. సో ఇది చిన్నపిల్లలకు అలాగే వృద్ధులకు సంబంధించి కూడా వారికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి డాక్టర్ గారు సూచిస్తున్నటువంటి అంశం. సో మొత్తం మీద ఇటు పాత ఇన్సులిన్ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని డాక్టర్ పర్యవేక్షణనే, డాక్టర్ యొక్క సూచించిన ప్రకారంగానే ఇది వారానికి ఒకసారి వేసుకుంటే కనుక మనకు షుగర్ వ్యాధి అనేది కొంచెం కంట్రోల్లోకి వస్తుందని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నటువంటి మాట. సో మొత్తం మీద ఇటు షుగర్ వ్యాధిగ్రస్తులు అయితే ఇటు వ్యాయామం కానీ యోగా కానివ్వండి, లేకపోతే వారి యొక్క దినచర్యకు సంబంధించి కూడా డే బై డే డైట్ ఏదో మెయింటైన్ చేస్తున్నారు, అది మెయింటైన్ చేసినప్పటికీ కూడా అవీక్లీ ద్వారా కూడా కొంచెం షుగర్ అనేది కొంచెం అందుబాటులోకి కొంచెం నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. రైట్, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి మీ ఐ న్యూస్.